హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ ఏ విధంగా చేయాలో అప్లై అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు సంబంధించిన రిక్రూట్మెంట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడైతే సైంటిస్ట్, ఇంజనీర్, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్, తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్, తర్వాత ఇక్కడ మనకు లైబ్రరీ అండ్ టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్ మ్యాన్, కుక్, ఫైర్ మ్యాన్, తర్వాత హెవీ వెహికల్, తర్వాత డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్ అనేది ఈ విధంగా అయితే పోస్ట్ నేమ్ అనేది ఇచ్చారు. సో మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సైంటిఫిక్ ఇంజనీర్ వచ్చేసి మనకు ఇక్కడ డిసిప్లిన్ ఇచ్చారు. తర్వాత దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ప్రతిదీ అనేది మన యొక్క సంబంధించినది ఇక్కడ టెక్నీషియన్ బి వచ్చేసి ఇక్కడ 10th మరియు ఐటీఐ పాస్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ మనకు పోస్ట్ వేకెన్సీస్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు ట్రేడ్ సంబంధించిన ఎలక్ట్రికల్, తర్వాత ఎలక్ట్రీషియన్ సంబంధించినది దీంట్లో అయితే ఇచ్చారు. మీ యొక్క పోస్టులను బట్టి ఇక్కడైతే మీరైతే అప్లై అనేది చేసుకోండి జాగ్రత్తగా. అండ్ మనకు ఇక్కడైతే మనకు సంబంధించిన ఫైర్ మ్యాన్ వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మనకు ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. సో మనకైతే ప్రతిదీ దానికైతే మనకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇదైతే గమనించండి. సో మీరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఫైర్ మ్యాన్ తప్ప మిగతా అనేది 10+ ఐటీఐ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఇక్కడ మీకు సంబంధించిన శాలరీ అనేది ఇక్కడైతే చూసుకోండి. సో మనకు ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10 ఫిబ్రవరి నుండి 1 మార్చి వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్కి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ అయితే చూసుకోవచ్చు. తర్వాత మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో వచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే నోటీస్ అనేది చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరైతే నోటిఫికేషన్లో చెక్ చేసి మీరైతే దీనికైతే ఎలిజిబుల్ ఉన్నారో సో దీంట్లో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మనకు ఎలక్ట్రికల్, తర్వాత ఎలక్ట్రీషియన్, తర్వాత ఫోటోగ్రాఫ్, తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఫిల్టర్ కానీ ప్లంబర్ కానీ ఇక్కడ మీరైతే ప్రతిదీ అనేది దీంట్లో అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకు ఫైర్ మ్యాన్ కానీ, ఇక్కడ కుక్ కానీ, సో ప్రతిదీ పోస్టులు అనేవి ఉన్నాయి. సో దీంట్లో అయితే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ అయితే మనకి ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అని ఇచ్చేసేయండి. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ సేమ్ యాస్గా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉన్నది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఓటీపీ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ అగ్రీ అనేది చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ అయితే మనకు రీవెరిఫై ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు వెరిఫికేషన్ అయితే వస్తుంది. సో మన యొక్క పోస్ట్ నేమ్, తర్వాత మన యొక్క నేమ్, ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే మనం చెక్ బాక్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీకు కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ వేసేయండి. సో మనకు చెక్ బాక్స్లో ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. మీ యొక్క నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి ఈ విధంగా అన్ని రైట్ ఉంటే ఇక్కడైతే టిక్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ పర్పస్ అనేది వస్తుంది. సో ఇక్కడ అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో వచ్చేసి ఇక్కడ అయితే మనకు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు పాస్వర్డ్, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పంపడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లోజ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి, అప్లికెంట్ డీటెయిల్స్ అనేది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ పైన గో టు అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పటి నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుండి అయితే మీరు కేర్ఫుల్గా అనేది ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మన యొక్క పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అనేది దీంట్లో అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకు డే, మంత్, ఇయర్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, సో ఎస్టీఐ, అండర్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, ఎస్ఎస్సి మార్క్స్లో ఏ విధంగా ఉన్నదో. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి.
ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు దగ్గరున్న సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎగ్జామ్ సిటీ అనేది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు దగ్గరున్న సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే ఇంకా దగ్గర ఉన్నది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మనకు సేమ్ అనేది రాదు, సో వేరే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ వేరే సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్, సో ఈ విధంగా థర్డ్ సిటీ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ డిసబిలిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన డిసబిలిటీ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ డూ యూ వాంట్ ద అప్లికేషన్ ఫీజ్ టు బీ రిఫౌండ్ ఇన్ ద ఒరిజినల్ పేమెంట్ మోడ్. సో మీరు ఓన్లీ ఆన్లైన్ సెంటర్ మీరు పోయి అప్లై చేస్తే సో వాళ్ళైతే పేమెంట్ చేస్తారు కదా, సో మళ్ళీ రిటర్న్ అయితే వాళ్ళ యొక్క దీని నుండి పేమెంట్ చేసారు, సో వాళ్ళ బ్యాంక్ అనేది మళ్ళీ అక్కడైతే మనీ వస్తుంది. సో మీరు అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడైతే ఎస్ మీదైతే క్లిక్ చేసేయండి. సో మళ్ళీ అదే పేమెంట్ ఎక్కడ నుండి చేశారో అక్కడైతే మీ యొక్క రిఫండ్ అనేది అయిపోతుంది మన యొక్క రిజల్ట్ వచ్చి, అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత. సో ఒకవేళ మీకు అది అంటే ఒరిజినల్ కాకుండా మనం వేరే బ్యాంక్లో అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, అంటే మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి, హోల్డర్ నేమ్, తర్వాత బ్యాంక్ నేమ్, తర్వాత బ్రాంచ్ నేమ్, తర్వాత అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి, తర్వాత బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మనకైతే డైరెక్ట్గా బ్యాంక్లోనే వచ్చేస్తాయి. సో మీరు ఒకవేళ ఎస్ చేస్తే మీరు సొంతమైన మీకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు ఎప్పుడు దేని నుండి అయితే ఫీ చెల్లిస్తారో సో మళ్ళీ అయితే మీకు అనేది వస్తుందన్నమాట. సో మీరు ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లేకపోతే వేరే ద్వారా అంటే వేరే వ్యక్తి ద్వారా మీరు ఇక్కడ ఫీ పేమెంట్ చేసిస్తే ఒకవేళ వాళ్ళ బ్యాంకులో పోవాలంటే వేస్ట్ చేసేయండి, లేకపోతే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత అదర్ డీటెయిల్స్, సో మీరు ఇక్కడ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీరు సెంట్రల్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు డిపార్ట్మెంట్ ఎంప్లాయీ, సో మీరు డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ సర్వీస్ అనేది ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ జాగ్రత్తగా అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరు పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ ఇక్కడ ఇచ్చేయండి అన్నమాట. సో మీ యొక్క విలేజ్ నేమ్ ఉంటాయి కదా, సో అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కంట్రీ, సో ఇక్కడైతే ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఏ స్టేట్ ఉంటుందో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు డిస్టిక్ అనేది మీ యొక్క డిస్టిక్ ఎన్ని ఉంటాయో ఇక్కడైతే మనకు సంబంధించిన డిస్టిక్ అనేది అన్నీ వస్తాయి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు కరెస్పాండెంట్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది మనకు ఫిల్ అయిపోతుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ చేసేసి మీరు అయితే ఇక్కడైతే ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా ఫిల్అప్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ హ్యావ్ యూ కంప్లీటెడ్ ద మెట్రికులేషన్ సక్సెస్ఫుల్, సో మీరు 10th పాస్ అయి ఉన్నారా అంటే అంటున్నారు. సో ఇక్కడైతే మనం 10th సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఇయర్ పాసింగ్ ఇక్కడైతే ఇచ్చేసేయండి అనమాట. మీరు ఎప్పుడో ఇయర్ పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్, తర్వాత ఇక్కడైతే మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్కూల్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ కాంబినేషన్, సో మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో 10th అన్ని సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి, లేకపోతే జనరల్ సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఫాలోయింగ్ వచ్చేసి ఇక్కడ మీకు పర్సంటేజ్ సిజిపిఏ అని దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సంబంధించిన అప్ 10 మార్క్స్ ఇక్కడైతే ఇచ్చేసేయండి అనమాట. సో మీకు ఎన్ని అప్ 10 మార్క్స్ వచ్చినాయో అన్నీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత మనకు పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ కన్వర్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ఐటీఐ సక్సెస్ఫుల్, సో మీరు సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఐటీఐ అనేది మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయినారా అంటున్నారు. సో ఇక్కడైతే పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ ఫెయిల్ ఉంటే ఇక్కడైతే మనకు నాట్ ఎలిజిబుల్ అని అంటుంది. సో ఇక్కడైతే పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ డిప్లొమా సంబంధించింది ఇక్కడ ఐటీ విత్ ఎన్ఈఎస్సీ అయినా తర్వాత ఐటీఐ ఎన్టీసీ అయినా ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మంత్ అండ్ ఇయర్ పాసింగ్ ఇచ్చేసండి. తర్వాత ఫాలోయింగ్ ఇక్కడ సిజిపిఏనా ఇక్కడ పర్సెంటేజ్ అనేది చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడైతే ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన ఇక్కడ 10th మరియు ఐటీఐ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు రెసిడెన్షియల్ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించినవి ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడైతే వదిలేయండి. సో ఎందుకంటే మనకు మెండటరీ ఏమని అడగలేదు. సో ఈ విధంగా స్టార్ మార్క్ ఉంటే మనకు అడుగుతుంది కాబట్టి సో ఇక్కడైతే ఎటువంటి మనకు వాడు మెండటరీ అడగలేదు కాబట్టి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనకు అని ఇక్కడ చూసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు రీసెంట్ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో క్లిక్ హియర్ టు అప్లోడ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫోటో వచ్చేసి 50 to 100 kbs అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకు డ్రా ఫైల్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది అప్లోడ్ ఇక్కడ సక్సెస్ అని చూపెట్టిన తర్వాత ఇక్కడైతే మనకు వ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క 10th సంబంధించిన సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది దీంట్లో అయితే ఇక్కడ 100 నుండి 1 MB అనేది జేపీజే ఫార్మాట్లో లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది. ఆ తర్వాత ఇక్కడైతే ఇంకోసారి అనేది మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మీ యొక్క ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడైతే మనకు 100 నుండి 1 MB అనేది జేపీజే ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత మనకు వ్యూ అనేది ఆప్షన్ వస్తాయి. సో ఇక్కడైతే అన్నీ అయితే చూసుకోవచ్చు మీరు. తర్వాత మీరు రెసిడెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెకండ్ అనేది దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పేమెంట్ అనేది ఇక్కడైతే చూపెడుతుంది. సో ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ పేమెంట్ మోడ్ ఆన్లైన్ అనేది క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉన్నాయి కదా, సో ఇక్కడ అన్ని దాంట్లో మీరు అయితే అగ్రీ అనేది చేసేయండి అనమాట. సో మీకు సంబంధించింది కాబట్టి ఇక్కడ అగ్రీ అనేది చేసేయాలి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకున్న తర్వాత ఇక్కడ మొత్తానికి అయితే అగ్రీ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రివ్యూ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి రివ్యూ మీద. సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో మనం అయితే ఇప్పుడు దాకా ఎన్ని అయితే ఎంటర్ చేసినామో అన్ని అప్లికేషన్ ఇక్కడైతే ప్రతిదీ అనేది ఎంటర్ చేసినది ఇక్కడైతే డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. సో ఇక్కడైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఓకే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో అన్ని క్లారిటీగా చూసుకోండి. మళ్ళీ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడ అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడ డేటా పర్పస్ అనేది ఇక్కడ ఉన్నాయని మనకు కరెక్ట్గానే ఉండాలి, లేకపోతే మనకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ అనేది అలో అయితే లేదు. సో ఇక్కడ క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ పేజ్ అనేది మనకు పేమెంట్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడైతే మీ యొక్క కార్డ్ నెంబర్, తర్వాత ఇక్కడ కార్డ్ నెంబర్ పూర్తిగా ఇచ్చేసిన తర్వాత మనకు మంత్ ఎక్స్పైరీ ఇక్కడ త్రూ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇయర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత సివి నెంబర్ అనేది ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాలి. ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ కార్డ్ నెంబర్ పూర్తిగా వ్యాలిడ్ ఉంటే ఇక్కడైతే మనకు ఆప్షన్స్ అనేది అలో అవుతుంది. సో మీరు రాంగ్ కొడితే ఇక్కడైతే మనకు అలో అయితే కాదు. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ సంబంధించిన కార్డ్ నేమ్ అనేది పడుతుంది అనమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు నేమ్ అనేది మీరైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మీరు యూపీఐ ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇక్కడైతే వ్యాలెట్ ద్వారా అయితే మీరైతే బ్యాంకింగ్ ద్వారా అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మనకు యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీకైతే డైరెక్ట్గా మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ప్రింట్ అనే ఆప్షన్ పైన ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీకైతే నేను చూపెట్టట్లే, సో ఎందుకంటే కొంచెం సర్వర్లో అయితే ప్రింట్ తీసుకున్నాను నేను. సో ఈ ప్రింట్ అనేది మనకు ఈ విధంగా అయితే వస్తాయి. సో మీరు జాగ్రత్తగా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను మీకైతే. సో ఈ విధంగా జాగ్రత్తగా అయితే మీరైతే అప్లికేషన్ ఆన్లైన్ అనేది చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.